ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. అలాగనే టీడీపీ, వైసీపీ, జనసేన అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగనే ఎమ్మెల్సీలు కూడా హాజరవుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణ్ ఉన్నారు. మేడం చెప్పండి మేడం, ఏదైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ అసెంబ్లీకి కావచ్చు, మండలికి కావచ్చు వైసీపీ వాళ్ళు వస్తున్నారు అంటే మీరు అసెంబ్లీ వేదిక కావచ్చు, మండల వేదిక కావచ్చు, ఏం చెప్పబోతున్నారు? మొదటగా మేము అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయబోతున్నాం. ఎందుకంటే ఈరోజు గవర్నర్ గారు వస్తున్నారు కాబట్టి గవర్నర్ గారి దృష్టిలో పెట్టబోతూ ఉన్నాము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 4 పార్టీలు ఉన్నాయి, అందులో 3 పార్టీలు అధికార పక్షంలో ఉన్నాయి కాబట్టి మిగిలిన ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి 40% ఓట్ షేర్ వచ్చింది కాబట్టి ప్రజల తరపున ఏమైనా ప్రశ్నించాలన్నా, ఏమైనా డిమాండ్ చేయాలన్నా, ఏమైనా ప్రభుత్వాన్ని నిలదీయాలైనా అది ప్రతిపక్ష పార్టీగా మేము చేయాలి. కాబట్టి మేము ఆ సమయము హక్కుగా కావాలి, మాట్లాడే సమయం హక్కుగా కావాలి అంటే ప్రతిపక్ష హోదా అనేది మా పార్టీకి కావాలి. అందుకోసం మేము అది గవర్నర్ గారి దృష్టిలో కూడా పెట్టబోతూ ఉన్నాము. నెక్స్ట్ తీసుకుంటే 9 నెలలు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇప్పటికీ వీళ్ళు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. సూపర్ 6 హామీలు అంటూ అన్ని వర్గాలకి మోసం చేస్తూ ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా నెట్ట నిలువుగా ప్రజల్ని మోసం చేశారు. ఈరోజు రైతులు మోసం చేశారు, మహిళల్ని, చిన్నారుల్ని, అలాగే విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేయడం జరిగింది. అసలు ఎంత ఘోరం అంటే నిరుద్యోగ యువత తమ చెప్పులతో తామే కొట్టుకొని ఎందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసామని బాధపడే పరిస్థితులు కేవలం 9 నెలల్లో వీళ్ళు తీసుకొచ్చారంటే ఎంత విధ్వంసకరమైన పాలన వీళ్ళు చేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తీసుకుంటే ఈ ప్రభుత్వం సెంట్రల్తో ఎలియన్స్లో ఉంది. సెంట్రల్లో తీసుకుంటే ఈ ప్రభుత్వం తాలూకా ఎంపీల మీద డిపెండ్ అయ్యి ఉన్నారు, కానీ ప్రత్యేక హోదా గురించి వీళ్ళు ప్రశ్నించట్లేదు. అలాగే పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నా కూడా అలా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి వీళ్ళు అంగీకరించేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా రావాల్సిన హక్కుల్ని వీళ్ళు అడగట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారని మేము ప్రశ్నించబోతూ ఉన్నాము. అలాగే ఎట్టి పరిస్థితుల్లో సూపర్ 6 హామీలు అమలయ్యేంత వరకు మేము ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాము, ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ప్రశ్నిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఆ జగన్ అసెంబ్లీకి రావాలి అని వాళ్ళు కోరుతున్నారు. ఏదైతే టీడీపీ వాళ్ళు మొన్నటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం అనేది కరెక్ట్ కాదు, రాకుండా ఉండటం, గెలిపించినప్పుడు అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యలు ప్రస్తావించాలి. సో ఇప్పుడు చూసినట్లయితే అనర్హత వేటు పడుతుంది అన్న ఒక్క ఉద్దేశంతోనే వస్తున్నారు వైసీపీ వాళ్ళు. దాంతోపాటు ఈ ఒక్కరోజే వస్తారు, తర్వాత రారు అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు? మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అనర్హత గురించి. మీలాంటి వాళ్ళు ఎవరో అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఎప్పుడు ప్రజల తరపున నిలబడతాను అని చెప్పి. మేము కోరుకునేది ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష హోదా మా పార్టీ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇస్తే అధికార పక్ష నాయకుడితో సమానమైన సమయము మాట్లాడడానికి ఉంటుంది. కాబట్టి ప్రజల తరపున ప్రశ్నించవచ్చు, ప్రజల తరపున నిలబడవచ్చు, ప్రజల తరపున నిలదీయవచ్చు ఏ సమస్య మీదైనా. కానీ ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం ఇవ్వాలని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. దానివల్ల మాట్లాడే అవకాశం ఉండదు. కాబట్టి గతంలో రాని పరిస్థితి మనం చూసాం. ప్రధాన ప్రతిపక్షం హోదా అనేది ఇస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయి తీరుతారు. ఎప్పుడు కూడా మీకు తెలుసు కదా, బయట ఉన్నా కూడా ప్రజల తరపున పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు మిర్చి రైతుల కోసం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేశాక సమీక్ష చేశారు ముఖ్యమంత్రి గారు. మరి అతను జగనన్న పోరాటం చేయకముందు, అక్కడికి వెళ్ళకముందు ఎందుకు ఒక్క సమీక్ష కూడా చేయలేదు, ఒక లేఖ కూడా కేంద్రానికి రాయలేదు? ఇప్పుడు చలనం వచ్చిందా? అలాగే మహిళల మీద ఇన్ని అత్యాచారాలు, దాడులు, హత్యలు జరిగినప్పుడు మా పార్టీ స్పందించాకే ప్రభుత్వం స్పందిస్తుంది తప్ప ప్రభుత్వం ఏ కోసన కూడా ముందుకు వెళ్ళని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అన్ని రకాలుగా ప్రజల తరపున నిలబడుతుంది, ప్రజల తరపున పోరాటం చేస్తుంది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కంప్లీట్గా ఈ సెషన్స్ మొత్తం కూడా మీరు పాల్గొంటారా? ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ఖచ్చితంగా అన్నింట్లో కూడా పాల్గొని పార్టిసిపేట్ చేసి ప్రజల గొంతుకే నిలుస్తామని తెలియజేయండి. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం ప్రధానంగా గవర్నర్కి ఏదైతే ఏపీలో ప్రధాన పార్టీ అలాగనే ప్రతిపక్ష పార్టీగా తమను గుర్తించాలి. ఎందుకంటే 40% ఓటు బ్యాంక్ వచ్చింది. తమను ప్రతిపక్షంగా గుర్తించినట్లయితే ఏదైతే అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఎక్కువగా దొరుకుతుంది. అలాగనే ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే సో వాటి మీద మాట్లాడటానికి కానీ ప్రభుత్వాన్ని నిలదీయటానికి కానీ అవకాశం ఉంటుంది. సో గవర్నర్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తానే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలని అసెంబ్లీ కావచ్చు, మండల వేదికగా కానీ తాము పోరాడతామో. దీంతో పాటు చూసినట్లయితే ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు మొత్తం ఉంటాము. వీటితో పాటు ప్రజల గొంతుకును అసెంబ్లీలో కూడా వినిపిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో రామారావు, RTV అసెంబ్లీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.